హాయ్ హలో నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఈరోజు మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరనుకుంటున్నారా? ఝాన్సీ రాథోడ్ గారు. 'జగద్ధాత్రి' సీరియల్‌లో మనకి రెగ్యులర్‌గా కనిపిస్తూ అనేకమైనటువంటి వెబ్ సీరీస్ గాని, షార్ట్ ఫిల్మ్స్‌లో గాని అందరిని అలరించినటువంటి ఝాన్సీ రాథోడ్ గారైతే మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఫైన్. సో, ఆన్ ద స్క్రీన్ చూసినప్పటికి బయట చూడడానికి చాలా క్యూట్‌గా ఉన్నారనమాట బయట ఇంకా. థ్యాంక్ యూ. ఓకే. 'ఝాన్సీ రాథోడ్' గారు మీరు ఎక్కడి నుంచి అసలు మీ ప్రాపర్ ఎక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు? నేను బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్‌లోనే. సో, ఓకే. మా పేరెంట్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయారు హైదరాబాద్‌లో. సో, ఇక్కడే ప్రాపర్ అంటే ఇంకిక్కడే. అంటే 'రాథోడ్' అని ఉంది కదా! రాజస్థాన్. ఆ! అంటే మా రూట్స్ అక్కడి నుంచి. లైక్ హ్మ్. పూర్వీకులు అక్కడి నుంచి. బట్ ఓకే. తర్వాత వాళ్ళ తర్వాత తరం వాళ్ళందరూ వచ్చేసి స్ప్రెడ్ అయిపోయి ఇంకా సెటిల్ అయిపోయారు ఇటే. ఓకే. ఇండస్ట్రీకి ఏ ఇయర్‌లో వచ్చారండి మీరు? ఆహ్, 2016లో వచ్చాను. ఓహ్! చాలా ఇయర్స్ అవుతుందయితే. హ్మ్. ఆ! 2016లో ఇండస్ట్రీకి అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇది యాక్టింగ్ మీద ఇంట్రెస్టా? లేకపోతే సడెన్‌లీ వచ్చిందా ఇలాంటిది? అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, యాక్టింగ్ చెయ్యాలి అని ఏం లేదు నాకు చిన్నప్పటి నుంచి. బట్ నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. డాన్స్ అంటే పిచ్చి. చిరంజీవి గారి మూవీస్ ఇలాంటివి ఎవరైనా చూసినా వాళ్ళ యాక్టింగ్ చూసి వీళ్ళు ఇలా ఎంత బాగా చేస్తున్నారు అది రియల్ అనుకునేదాన్ని. ఓకే. బట్ తర్వాత ఎప్పుడైతే కొంచెం లైక్ నేను 10th అయిపోయి ఇంటర్ అలా వచ్చినప్పటికి మా అమ్మ సజెస్టెడ్ లైక్ సమ్మర్ గదా! సో, హాలిడేస్‌లో ఏదో ఒకటి జేయొచ్చు గదా! అని జెప్పి ఇలా యాడ్స్ వస్తూ ఉంటే ఇంటర్వ్యూ ఇలా ఏమన్నా యాంకరింగ్ ఏమన్నా ట్రై జేయొచ్చు గదా! అని అన్నారు. ఓకే. ఈవెన్ మా రిలేటివ్స్ గూడా మీ అమ్మాయి ఇంత బాగా డాన్స్ చేస్తుంది, ఎక్స్‌ప్రెషన్స్ గూడా ఇస్తుంది తనకు తెలియకుండానే. ఓకే. యాక్టింగ్‌లో పంపించొచ్చు గదా! అన్నారు. ఆ! నేను అంత కేర్ చేయలేదు. బట్ తర్వాత యాంకరింగ్ కోర్స్ చేశాను. ఓకే. లక్కీలీ ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. అప్పుడే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినాయి. హ్మ్. సో, లక్కీలీ ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. అది చేశాక దాని తర్వాత ఇంకొకటి అలా. అలా వచ్చారయితే హ్మ్. మొత్తానికి. అయితే మీరు ఫస్ట్ చేసినటువంటి షార్ట్ ఫిల్మ్ ఏంటి? 'ప్రేమ చినుకులు.' 'ప్రేమ చినుకులు.' అది ఓకే. నాకు 10th తర్వాత చేశాను. 10థ్ తర్వాతే మీరు ఆల్రెడీ వచ్చినారా? ఆ! అంటే అంటే 10th తర్వాత చేశాను. బట్ తర్వాత నాకు భయమేసింది. ఇది ఎక్కడన్నా స్టడీస్‌కి డిస్టర్బెన్స్ అవుతదేమో అని జెప్పి. ఓకే. తర్వాత 'ప్రేమ చినుకుల' తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఆపేసా. ఓకే. తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ తర్వాత హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒకటానికొకటి చేసుకుంటూ ఓకే. వచ్చాను. సో, ఇంకొకటి 'ఫన్ బకెట్' కూడా చేయడం అయితే జరిగింది గదా! హ్మ్. సో, అంటే మీకు ఎలాంటి టైప్ క్యారెక్టర్స్ చేయడం అంటే ఇష్టం? ఇంట్రెస్ట్ అంటే మీరు సీరియస్‌గా, సాడ్ అండ్ ఎమోషనల్ ఇట్లాంటిది ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటది కదా! అవునవును. సో, మీకు అలా ఎలాంటి క్యారెక్టర్ ఎంచుకుంటారు ఎక్కువగా? అంటే నాకు పర్టిక్యులర్‌గా నేను ఫస్ట్‌లో అనుకునేదాన్ని లైక్ ఒక లవర్ గర్ల్‌గా జేయాలి, ఇలా ఓకే. జేయాలి అని ఉండేది నాకు అప్పట్లో. ఓకే. బట్ తర్వాత ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ ది సీరియల్స్ నాకు ఒక ఫేజ్ ఎలా వచ్చిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్ ఫార్టే. నేను చెయ్యాలి అనుకుంటే నేను చేయగలను. ఓకే. సో, అది నాలో ఉంది. నేను చూసుకోవాలి అని. సో, ఇప్పుడు అప్పట్లో ఏదన్నా క్యారెక్టర్ నాకు మీరు ఈ క్యారెక్టర్ గాదు. మీది ఇలా ఉంటది అని చెప్తే కొంచెం నేను టెన్షన్ పడేదాన్ని. హ్మ్. అంటే మైండ్‌లో ఓకే. ఈ క్యారెక్టర్ నేనెప్పుడు చేయలేదు. ఇది చెయ్యాలంటే కొంచెం వర్క్ ఉండాలి. నన్ను నేను మౌల్డ్ చేసుకోవాలి అని ఉండేది. సో, వాళ్ళు చెప్పిన వెంటనే నేను బ్రెయిన్‌లో అదంతా చేసుకునే ఉండేదాన్ని వర్క్‌షాప్. ఓకే. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది నాకు మేబీ అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఇప్పుడెలా అంటే వాళ్ళు చెప్పారా, చూసుకుంటాను, చేసేస్తున్నాను. హ్మ్. సో, అది నాకు చాలా అదృష్టమనే అనుకోవాలి. ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా నటిస్తారైతే. చేసేస్తు ఆ! అంటే రెగ్యులర్‌గా మేము చూస్తున్నాం. కొన్ని అయితే చూస్తూ ఉంటానన్నమాట. సో, ఫస్ట్ టైమ్ మీరు కెమెరా ముందు ఫేస్ చేసినప్పుడు ఎలా ఎలా ఫీల్ అయ్యారన్నమాట? ఫస్ట్ టైమ్ ఫేస్ అంటే ఆహ్, అప్పట్లో అది స్టార్టింగ్ కాబట్టి మనకి పెళ్ళిల్లో ఫోటో షూట్ చేసే చిన్న కెమెరాస్ దాంతోనే చేశారు. ఆ! ఇప్పుడెలా ఉంది? నేనప్పుడు ఇప్పుడు కెమెరా ఈస్ లైక్ ఫ్యామిలీ మెంబర్, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటది. ఓకే. అప్పుడు కాకపోతే కెమెరా అప్పుడు ఏమైందంటే కెమెరా ముందుకొచ్చినప్పుడు ఓకే. ఇట్స్ నాట్ ఈజీ. కెమెరా పక్కనుండి ఎవడు ఏముందిలే అనుకుంటారు గానీ కెమెరా ముందు ఫస్ట్ టైమ్ వచ్చారంటే అవును. ఓహ్! షిట్. ఓకే. అని జెప్పి హ్మ్. అవేమంటారు గదా! అంత యాక్టింగ్ అంతా బయటికెళ్ళిపోతది. అంతా సో, నేను గూడా ఫేస్ చేశాను. ఓకే. తర్వాత ఓకే. కెమెరాని ఫస్ట్ ఫ్రెండ్ జేసుకోవాలి. హ్మ్. అదే నాకు మిర్రర్ అని జెప్పేసి అలా యూజ్డ్ టు అయిపోయాను. ఒకవేళ మీరు ఇలా ఆర్టిస్ట్ అవ్వకపోయుంటే ఏం చేసి ఉండేవాళ్ళు?
అవి చాలా అనుకున్నా. అయితే లైక్ టీచర్ అవుదాం అనుకున్నాను. లేకపోతే కొరియోగ్రాఫర్ అవుదాం ఓహ్! అనుకున్నాను. లేకపోతే అలా చాలా అనుకున్నా. ఆ! బట్ నేను అనుకోని ప్రొఫెషన్ ఇది. హ్మ్. అటే వచ్చాను. మీరనుకున్నదైతే సాధించారనమాట. హ్మ్. అంటే స్టార్టింగ్‌లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేశారు? ఇందులోనే వెళ్ళమని సపోర్ట్ చేసారు. అంటే ఆడపిల్లవెందుకు? ఇవన్నీ ఎందుకని అని వాళ్ళు కొంతమందుంటారు కదా! లేదు. లేదు. ఆ! టచ్ వుడ్ నాకసలు దొరికిన పేరెంట్స్ నిజంగా నాకు ప్రతి జన్మలో నాకు వీళ్ళే గావాలి అనిపిస్తది. ఎందుకంటే సూపర్. నాకు రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. హ్మ్. అంటే పర్టిక్యులర్‌గా నువ్వు ఇలా ఎందుకు డ్రెస్ చేసుకుంటున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు? అలా బయటికెందుకెళ్తున్నావు? వీళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు? అబ్బాయిలతో ఎందుకు అలా ఏం లేదు. నీ లైఫ్ నువ్వు ఉండు. బట్ నీకు లైక్ బోర్డర్ లైన్స్ తెలియాలి అని చెప్పి ఉండింది. ఓకే. బట్ ఆబ్వియస్‌గా పర్టిక్యులర్ ఈ టైంకి ఇంటికొచ్చేయాలి. అప్డేట్స్ చేస్తూ ఉండు కాల్స్‌లో అని ఉండేవి. రిస్ట్రిక్షన్ అంటే ఇండస్ట్రీకొచ్చేటప్పుడు మా నాన్న భయపడ్డారు. హ్మ్. మా అమ్మ కొంచెం అంటే మా అమ్మనే నన్ను కొంచెం పంపించారు. వాళ్ళకి కూడా భయముంటది కదా! ఆ! మా నాన్న భయపడ్డారు. అంటే ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో, బావుంటదో, బాగోదో. ఇప్పుడు మనం 'సావిత్రి' గారి సినిమా చూస్తే అవును. అందులో మనకు చూపిస్తారు. అవును. వచ్చిన వాళ్ళని ఇలా ఆ! చేయడం అదంతా. సో, మా నాన్న ఆ విధంగా కొంచెం భయపడ్డారు. అవును. ఏ వాళ్ళ పేరెంట్స్‌కైనా ఉంటది. ఆ! బట్ మా మదర్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉండింది. లేదు నా కూతురు చేయగలదు. మా మదరే తోసారు నన్ను. హ్మ్. చెయ్యి నీకుంది. నువ్వు నిరూపించుకోగలవు. ఎందుకు నువ్వు దాచుకోవడం అని చెప్పారు. తనకి గాని, నాకు గాని మా నాన్న నుంచి బానే పడ్డాయి హ్మ్. తిట్లు. ఓకే. లేదు, లేదు ఇదంతా కరెక్ట్ కాదు. మనకి ఇందులో సెట్ కాదు అని. బట్ తర్వాత ఎప్పుడైతే లైక్ మా నాన్నతో బయటికెళ్ళినప్పుడు ఎవరైనొచ్చి మీరు పలానా గదా! సెల్ఫీ ఇవ్వండి అది అన్నప్పుడు హి వాస్ లైక్ ఓకే. నా కూతురు ఏదో సాధించింది. ఆ! సో, హావ్ టు ఎంకరేజ్ అని జెప్పి ఇప్పటికి మా నాన్న ఇప్పుడైతే ఎలా ఫీల్ అవుతున్నారు? హి ఈస్ ఆల్‌వేస్ ప్రౌడ్. ఎవరైనా వచ్చారంటే, ఇందులో చేస్తుంది మా అమ్మాయి అని. ఓకే. ఇప్పుడు అంటే ఆన్ ద స్క్రీన్‌లో మీ ఫ్యామిలీ మెంబర్‌తో అందరితో కలిసి చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంటది? ఆన్ ద స్క్రీన్‌లో నేను ఫస్ట్ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసినప్పుడు నేను తీసుకెళ్ళాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ ఫాదర్స్ వోంట్ ఎక్స్‌ప్రెస్ అంటారు గదా! అవును. బయటికి చూపిచ్చరు. బట్ చూపించరు. లోపల వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు. మా మదర్ అయితే ఓకే. నా కూతురు కష్టపడింది. నేను వేరే అంటే మా అమ్మ యాంకరింగ్ అనుకుంది. ఓకే. బట్ ఆ! నేను యాక్టింగ్‌లోకొచ్చాను. అంతకు మించి ఒక స్టెప్ ముందే ఉన్నారు ఆ! మీరు. సో, షీ వాస్ లైక్ ఓకే. 70 ఎంఎంలో కనిపించింది. అందరూ చూస్తున్నారు నా కూతుర్ని. సో, వి ఆర్ ప్రౌడ్ అన్నట్టుగా. ప్రతి ఒక్కరి డ్రీమ్ అన్నమాట. ఆర్టిస్ట్ అయిన వాళ్ళందరూ కూడా 70 ఎంఎం స్క్రీన్ మీద వాళ్ళని వాళ్ళు చూసుకోవాలని. అవును. అందరిలో కలిసి చూడాలని. ఆ థ్రిల్ చాలా బావుంటది గదా! అవును. మీరు చేసిన మూవీ ఏంటి? నేను ఫస్ట్ మూవీ వచ్చేసి అప్పట్లో ఒకడుండేవాడు. హ్మ్. 'శ్రీ విష్ణు' గారు, నారా రోహిత్ గారితో చేశాను. ఓకే. దాని తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ అండ్ ఆ హీరోతోనే 'నీది నాది ఒకే కథ' చేశాను 'శ్రీ విష్ణు' గారితోనే. దాని తర్వాత 'రంగుల రత్నం' చేశాను. నాగార్జున గారు ప్రొడ్యూసర్ అన్నపూర్ణ బ్యానర్‌లో. ఓకే. ప్రియదర్శి గారి వైఫ్‌గా. అది నాకు మంచి పేరు, గుర్తింపు గుర్తింపు తీసుకొచ్చింది. తీసుకొచ్చింది. దాని తర్వాత ఇంకా చేసుకుంటూ వచ్చాను. 'నేనే రాజు నేనే మంత్రి', 'సిటీమార్', హ్మ్. 'హర్' మూవీ ఇలా చాలా అయితే చేసుకొచ్చాను. ఎవరైనా సరే మూవీస్ వన్స్ మూవీలో చేసిన తర్వాత సీరియల్‌లోకి రారనమాట. హ్మ్. మూవీస్‌లోనే కంటిన్యూ చేస్తూ ఉంటారు. హ్మ్. అట్లాంటిది మీరు సీరియల్‌లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? అంటే నేను ఒకటే అనుకున్నా. మూవీస్‌లో ఎప్పుడైనా ఒక ఫేజ్ ఉంటుంది. హ్మ్. దట్ ఈస్ లైక్ అంటే మనం మంచిగా పాపులర్‌గా ఒక వరకెళ్ళినా గూడా ఏదో ఒక దగ్గర మనకు ఆగుతది. అవును. యాక్టింగ్ స్కోప్ అనేది, క్యారెక్టరైజేషన్ అనేది ఆగుతది. సో, నేనేమనుకున్నానంటే పర్టిక్యులర్ వరకు చేద్దాం మూవీస్. దాని తర్వాత సీరియల్స్ ట్రై చేద్దాము అని జెప్పి నేను ఫస్ట్ సీరియల్స్ చేసి మూవీలోకెళ్ళి తీసుకోరు. ఎందుకంటే సీరియల్ యాక్టింగ్ సీరియల్ ఇంత పెద్దగుంటది. సో, డ్రామా అంతా ఆ! క్రియేటివ్‌గా ఉంటది. డ్రామాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉండాలనమాట. హ్మ్. సో, నేనేమనుకున్నానంటే ఫస్ట్ మూవీస్‌లో ఆపర్చునిటీస్ వచ్చినాయి కాబట్టి ఇవి చేసుకొని, మెల్లిగా ఎప్పుడైతే దీంట్లో తక్కుతూ ఉంటాయో హ్మ్. మూవీస్‌లో మనం సీరియల్స్‌లోకెళ్ళిపోదాం. అప్పుడు కొంచెం పేరుంటుంది, ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అవును. బట్ అంటే సీరియల్స్‌లోకొచ్చాక కొంచెం కష్టమైంది నాకు. ఎందుకంటే మనం మూవీస్‌లో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, ఆ మేకప్ అవంతా అవును. డిఫరెంట్ ఉండే. ఈ వరల్డ్ అనేది వేరు. టీవీ వరల్డ్ అనేది. సో, అది నాకు యాప్ట్ అవ్వడానికి దగ్గర దగ్గర 4, 5 మంత్స్ పట్టింది. సీరియల్‌లో చేసే యాక్టింగ్ ఈజీ అంటారా? సినిమాలో చేసేది యాక్టింగ్ ఈజీ అనొచ్చా? ఏ యాక్టింగ్ ఈజీ గాదు. నా అంటే ఆ! ఒపీనియన్‌లో ఓకే. ఏ యాక్టింగ్ ఈజీ గాదు. ఎందుకంటే అంటే ఇక్కడ డ్రామాస్టిక్స్ ఎక్కువ ప్లే చేస్తూ ఉండాలి కదా! అవును. ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ. అదనుకో టేక్స్ వైస్‌డ్‌గా ఉంటది. అవును. అది అందుకోసమని. అంటే మనకి మూవీలో చాలా సటిల్డ్‌గా ఉండాలి యాక్టింగ్. అవును. ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వగూడదు. హ్మ్.
మనం నార్మల్‌గా ఇప్పుడు ఎలా నేచురల్ గా. ఇప్పుడు మన కన్వర్జేషన్ ఎలా ఉందో సేమ్ ఇలాగే ఉండాలి. ఉమ్. బట్ సీరియల్స్‌లో అలా గాదు. ఇంకా ఎంత పలికేయాలి అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎక్స్ప్రెషన్స్ బయటికి ఇలా కళ్ళు కనిపించాలన్నమాట. పెద్దగా చేసి ఆ! చూడాలి వాయిస్‌లో, ఆ ఫేస్‌లో, కళ్ళల్లో అన్నిట్లో కనిపించాలి. సో, నా దృష్టిలో అయితే ఏ యాక్టింగ్ అంత ఈజీ గాదు. అవును. ఎందుకంటే యాక్టింగ్ అంటేనే ఈజీ ఆ! కాదనమాట. నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి మూవీస్‌కెళ్ళినప్పుడు షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ వేరు, మూవీ యాక్టింగ్ వేరు. అవును. మూవీస్ నుంచి సీరియల్‌కొచ్చినప్పుడు మూవీ యాక్టింగ్ వేరు, సీరియల్ యాక్టింగ్ వేరు. బట్ నాకు ఆ 2 దాంట్లో కొంచెం కష్టమయింది. ఆ. నేనెప్పుడు యాక్షన్ చెప్పంగాల్నే మూవీలో ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేదాన్ని. ఇంకా లోపల నుంచి తీసుకురండి రావాలి, రావాలి. ఓకే. ఇది ఇలా గాదు. ఇంకా అది ఇయ్యాలి. కళ్ళల్లో, ఫేస్‌లో అన్నిట్లో. సీరియల్‌లో నవరసాలు మొత్తం లాగేస్తారు మొత్తం అంతా. అవును. అవును. సో, అలా ఆ! అయితే 'జగదాత్రి' ఉంది కదా హ్మ్. సీరియల్. హ్మ్. ఇది మీ ఫస్ట్ సీరియలా? లేదు. లేదు. నా ఫస్ట్ సీరియల్ వచ్చేసి 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి' ఓకే. జీ తెలుగులోనే. దాని తర్వాత 'సూర్యకాంతం.' ఓకే. దాని తర్వాత ఇప్పుడు 'జగదాత్రి' రన్నింగ్‌లో. 'జగదాత్రి.' హ్మ్. అంటే మధ్యలో ఈ 'శివంగి' గూడా చేశాను. హ్మ్. గెస్ట్ రోల్. ఇప్పుడు కంటిన్యూ జరుగుతుందయితే 'జగదాత్రి.' ఓకే. ఈ 'జగదాత్రికి' మీకు అవకాశం ఎలా వచ్చింది? సేమ్ ఇప్పుడు నేను 'సూర్యకాంతం' చేస్తున్న ప్రొడక్షన్ వాళ్ళే 'జగదాత్రి' చేస్తున్నారు. ఓకే. సో, అందులో నేను చేశాను కాబట్టి దీంట్లో కూడా తీసుకున్నారు. ఓకే. అంటే సీరియల్స్‌లో ఎక్కువ టేక్స్ ఉంటాయా? లేదు అంతుండవు. ఆ! ఒకటే సింగిల్ టేక్‌లో అయిపోతాయి. ఎందుకంటే మనకి సీరియల్స్‌లో ప్రాంప్ట్ ఇస్తూ ఉంటారు గదా! ఓకే. సో, ఫస్ట్ మనకి లైక్ కెమెరా రోల్ అవ్వకముందు ఇది సిట్యుయేషన్. మీవి డైలాగ్స్ అని చెప్తారు. సో, కెమెరా స్టార్ట్ అవ్వంగాల్నే మనము ఆయన చెప్పేదల్లా మనం ఎక్స్‌ప్రెషన్స్‌తో మన మాడ్యులేషన్‌తో చెప్పుకుంటూ ఎళ్ళిపోతే అయిపోతాయి. ఓకే. ఎందుకంటే సీరియల్స్‌కి అంత టైం వేస్ట్ చేసుకోలేం. సీరియల్స్‌కి ఎక్కువ ప్రాంప్టింగ్ ఉంటది కదా! అవును. మీరు ప్రాంప్టింగ్ తీసుకుంటారా? లేదా డైలాగ్ లేదు. లోనే సీరియల్స్ మనం వద్దన్నా గూడా కంపల్సరీ ప్రాంప్టింగ్ ఉండాలి. ఖచ్చితంగా అయితే ఉంటది. ఉండాలి. హ్మ్. అంటే ఇంకా ఆ డైలాగ్ అప్పటికప్పుడు మనం చూసేసుకొని చెప్పేటట్టయితే అవసరం లేదు. ఓకే. కొన్ని మనం చెప్పుకోనక్కర్లేదు ప్రాంప్టింగ్. అన్ని మిగతా అన్నిటికి మాత్రం ఉండాలి. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకూడదు సీరియల్‌లో. ఓకే. మనకిక్కడ సినిమాలో ఒక సీన్ ఒక డే తీస్తే అవును. అక్కడ 4, 5 ఎపిసోడ్స్ అయిపోతాయి అవును. 1 డేలో. డేలో 4, 5 ఎపిసోడ్ అయిపోతాయి. ఆ! సో, సీరియల్స్‌లో బాగా ఎక్కువ వెయిటింగ్ ఎక్కువ ఉంటదంట కదా ఆర్టిస్ట్‌లకి. అది నిజమంటారా మరి? అర్థం కాలేదు. అంటే వెయిటింగ్. ఆ! ఎక్కువ వెయిట్ చేయాలంట కదా! అలా ఏం అంటే లేదు. మూవీ అనుకో మన షాట్ ఎప్పుడనేది వచ్చి చెప్పేస్తారు. ముందుగానే చెప్తారు అన్నీ కూడా. హ్మ్. సో, హ్మ్. ఇక్కడైతే ఎక్కువ మార్నింగ్ ఎళ్ళామంటే ఈవినింగ్ వరకు మన షాట్ వచ్చేంత వరకు కూడా అలా వెయిట్ ఏం చేస్తూ లేదు. ఉండాలి. లేదు. లేదు. అంటే బయట కొంతమంది మాట్లాడుకుంటుంటారు కదా! లేదు. యాక్చువల్‌గా అది మూవీస్‌లో జరుగుతది. హ్మ్. ఎందుకంటే మనకు మూవీస్‌లో పర్టిక్యులర్ ఈ ఈ ట మీకి ఇన్ని సీన్స్ ఉన్నాయి. సో, ఈ టైం వరకు ఉంటదని. మూవీస్‌లో ఎక్కువ టైం ఉంటది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను గదా! మూవీస్‌లో ఒక రోజు మహా అయితే 2-3 సీన్స్ అవు పెట్టుకుంటారు. ప్లాన్ చేసుకుంటారు. అవును. సో, ఆ 3 సీన్స్‌లో మనం మహా ఒకవేళ 2 సీన్స్‌లో ఉన్నామనుకోండి, ఇంకొక సీన్‌లో ఉండం. అవును. సో, మనకు చాలా వెయిటింగ్ ఉంటది. సీరియల్ అలా గాదు. నేను నిన్ననే షూట్ నుంచి వచ్చాను. కంటిన్యూ 3 ఓకే. డేస్ రఫ్ కంటిన్యూ ఆడించారు. అబ్బా! అసలు కొంచెం ఒక లంచ్ బ్రేక్ ఒక్కటే ఉంటుంది. ఓకే. మనం కూర్చొని తినడానికి ప్రశాంతంగా. ఆ 3 డేస్ బాగా టైర్డ్ అయిపోతారింక. చాలా. చాలా. సో, ఇంకా షూటింగ్ సమయంలో అందరితో ఎలా ఉంటదనమాట మీకు అక్కడ? బావుంటుంది. ఆర్టిస్ట్‌లతో కానివ్వండి, అక్కడున్న హ్మ్. డిపార్ట్‌మెంట్స్ అందరితో ఎలా ఎలా ఉంటది? యాక్చువల్‌గా చెప్పాలంటే అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. హ్మ్. అంటే కొన్ని ప్రొడక్షన్స్‌లో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారంటారు గదా! హ్మ్. సో, అందరూ జోవియల్‌గా ఉండాలి. అందరూ అని లేదు. మంచిగా ఉండాలని ఏం హ్మ్. లేదు. అవును. బట్ అలా మంచిగా నవ్వుకుంటూ, ఫ్యామిలీ అన్నట్టుగా చేసుకుంటూ ఎళ్తేనే మనకి ఆ కష్టం అనేది తెలీదు. అవును. సో, మార్నింగ్ మేమెళ్ళిపోతాము 7:00కి. మళ్ళీ నైట్ 9 వరకు షూట్ ఉంటూనే ఉంటది. అవును. సో, హాఫ్ ఆఫ్ ది లైఫ్ అక్కడే పోయింది. హ్మ్. చూసుకుంటే అవును. హాఫ్ ఆఫ్ ది డే అక్కడే ఫుల్ అవుతది. డే అక్కడే అయిపోతుంది. మన ఇయర్స్‌లో హాఫ్ ఆఫ్ ది లైఫ్ షూటింగ్‌లోనే ఉంటాము. హ్మ్. సో, ఇంకా అక్కడే మన ఫ్యామిలీ లాగా పాజిటివ్ పీపుల్ తోటి పాజిటివ్‌గా నవ్వుకుంటూ, ఇక్కడ ఇంక షార్ట్ గ్యాప్‌లో నవ్వుకుంటాం, ఏడిపించుకుంటాము. డైరెక్టర్ సార్ గూడా చాలా మంచిగా అందులో మాట్లాడతారు. అందరూ గూడా ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ ఆ! అయిపోతారనమాట. చాలా చాలా మంచిగా మూవ్ ఆన్ ఏదో అందరూ అవుతారు. ఒక పిక్నిక్‌కెళ్ళినట్టు, ఆ! ఏదో గెట్ టుగెదర్ ఉన్నట్టు ఉంటది కదా! అవును. అందరికి. అవును. షూటింగ్ అంత టైమ్ అయినా సరే తెలియకుండా అయిపోతుంటది. అవును. అది. టైర్డ్ అయినా తెలియకుండానే. సరే తెలియకుండా అయిపోతుంది. అవును. బాగా ఎంజాయ్ చేస్తారయితే. అవును. సో, షూటింగ్‌లో అదే విధంగా సీరియల్స్‌లో ఉండే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటవి? రెస్ట్ ఉండదు.
అంటే దొరికితే దొరికేస్తది. హ్మ్. మనం నిన్న బాగా మనకి సీన్స్ ఉన్నాయంటే నెక్స్ట్ డే మహా అయితే ఆ సీన్ కి తగ్గ క్లోజప్స్ ఉంటాయి. ఓకే. దాని తర్వాత ఇంకొక 2 సీన్స్ ఉంటాయి అంతే. హ్మ్. చెప్పలేము. అంటే సీన్స్ ని బట్టి ఉంటది. ఓకే. రెస్ట్ అయితే ఉండదు. రెస్ట్ అయితే ఉండదు. ఓకే. సో, ఇట్లా అసలు మీ గోల్ ఏంటి? అసలు మీరు ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు? ఒకటుంటది గదా! ప్రతి మనిషికి. ఇది కాదు, ఇంకేదో ఉంది. ఏదో సాధించాలనేది. మీ డ్రీమ్ ఏంటి? అంటే పర్టిక్యులర్‌గా నేను ఆల్రెడీ నా డ్రీమ్ ఐయామ్ లివింగ్ మై డ్రీమ్. సో, ఇంకా మంచిగా చేయాలి. హ్మ్. అంటే ఆర్టిస్ట్‌లకి ఎవరికైనా వాళ్ళ కెరియర్‌లో ఒకటి చేస్తున్నాము. మన డ్రీమ్ ఇది అని చెప్పి మనం చేస్తున్నా కూడా ఇంకా చేయాలి. దీంట్లోనే ఇంప్రూవైజ్ అవ్వాలి అని ఉంటది. హ్మ్. సో, సేమ్ ఇంకా ఓకే. మంచి పేరు రావాలి. ఓకే. అలాగా. ఇంకొక విషయం ఏంటంటే, హ్మ్. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఓహ్! మ్యారేజ్ చూడాలి. ఆ! జరుగుతది. లవ్ తదాస్తు మ్యారేజా? దేవతలు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా? అదే తదాస్తు దేవుళ్ళు తదాస్తు అంటే లవ్ అవుతదో, అరేంజ్ అవుతదో చూడాలి. అంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆహ్, లవ్ మీద ఒపీనియన్ అంటే ట్రస్ట్ అనేది ఉండాలి. ఓకే. ట్రస్ట్ అనేది ఉండాలి. అండ్ వి హావ్ టు నో ఈచ్ అదర్ వెరీ వెల్. నా వరకైతే అదొక్కటే నేను చెప్పగలను. ఓకే. అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో లవ్ అంటే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఓకే. సో, నేను ఇప్పుడున్న వాళ్ళకి సజెషన్స్ అయితే ఏమి హ్మ్. ఇవ్వదలుచుకోలేదు. బట్ నా ఒపీనియన్‌లో లవ్ అంటే బాగా అంటే తెలుసు. ఇంట్లో పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారా ఈ విషయం గురించి ఎప్పుడైనా? ఏ విషయం గురించి? పెళ్లి గురించి. మా అమ్మ చంపేస్తుంది ఇప్పటికే. మా అమ్మ "నువ్వు చేసుకోకపోతే నేను ఎవరినైనా తెచ్చి చేసేస్తా" అనే ఇదిలో ఉంది. బట్ ఓకే. మా ఫాదర్ పాపం ఏం అనట్లేదు. హ్మ్. హి ఈస్ వెయిటింగ్ ఫర్ మై యెస్ అని. హ్మ్. చూడాలి. అయితే చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌లో కానివ్వండి, చాలా చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆన్ ది స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు చాలా మంది ఫాలోవర్స్ హ్మ్. ఉన్నారు. హ్మ్. సో, అంటే ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. మీకెలా అనిపిస్తుంటాయి అవన్నీ చూసినప్పుడు? అంటే ఆహ్, నేనేం పెద్ద రియాక్ట్ అవ్వను. ఆ! ప్రపోజల్స్ వస్తాయంటే వస్తాయి గానీ, నేనెప్పుడు అంత ఓకే. ఓకే అన్నట్టుగానే ఉండేదాన్ని అంతే ఓకే. తప్ప ఏం వెన్ ఎ స్పెషల్ పర్సన్ అపియర్స్ అండ్ ప్రపోజెస్ అది వేరు. హ్మ్. నేనెప్పుడు అంత అవి రెగ్యులర్‌గా కామన్‌గా ఆ! వచ్చాయంటారా? ఇప్పుడు చాలా చేశారు కంగ్రాచ్యులేషన్స్ ఇవెలా ఉంటాయో అవి గూడా నేను వాటిని గూడా అలాగే ఓకే. ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా ఏడిపించారా? సరదాగా? ఆ! చ ప్రతిరోజు ఏడిపిస్తారు నన్ను సెట్‌లో గాని, ఆ! నా ఫ్రెండ్స్‌లో గాని. నేను పొట్టిదాన్ని కాకపోయినా నన్ను పొట్టిదాన్నని ఏడిపిస్తారు. అలా చాలా ఉంటాయి ఏడిపించడానికి కారణాలు. హ్మ్. అంటే రియల్‌గా ఏడ్చేసేలా అయితే చాలా సార్లు ఏడిపించారు. హ్మ్. మామూలుగా అయితే జోవియల్‌గా ఏడిపిస్తూనే ఉంటారు. ఓకే. మీ స్కూల్ ఫ్రెండ్స్ అండ్ కాలేజీ ఫ్రెండ్స్ మీకు టచ్‌లో ఉన్నారా ఇప్పటికి? ఆ! స్కూల్ ఫ్రెండ్స్‌లో ఒక్క ఫ్రెండే టచ్‌లో ఉంది. హ్మ్. తను మొన్న యూఎస్ ఎళ్ళిపోయింది. ఓకే. కాలేజ్ ఫ్రెండ్స్ కూడా టచ్‌లో ఉన్నారు. బట్ రెగ్యులర్‌గా అయితే మాట్లాడము. ఓకే. ఎప్పుడన్నా హాయ్ అంటే హాయ్ అంత టైం దొరకట్లేదు. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే సీరియల్ ఆర్టిస్ట్‌లకి ఇప్పుడు ఎట్లా అంటారంటే బయట మూవీస్ చేసే వాళ్ళకి లేనంత యాటిట్యూడ్ కూడా సీరియల్స్‌లో చేసే వాళ్ళకి చాలా ఉంటది అంటారు. అది హ్మ్. నిజమంటారా? అబద్ధం అంటారా? ఏమోనండి. నేను వర్క్ చేసినంత వరకైతే నాకెవ్వరు అంత యాటిట్యూడల్‌గా కనిపించలేదు. ఒకరిద్దరు ఉంటారు. హ్మ్. ఆబ్వియస్‌గా. నేను చూసాను నా సెట్‌లో నా పక్కన ఉన్న వాళ్ళలో హ్మ్. ఒకరిద్దరిని. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ మనం అందరం ఆర్టిస్ట్‌లమే. ఓకే. ఒక సెట్‌లో ఉన్నాం. ఒక కుర్చీలో కూర్చున్నాం, తింటున్నాం. అలా ఫీల్ అయ్యే ఉంటారు. ఓకే. అలా ఉంటేనే చెయ్యగలం యాక్చువల్‌గా. ఓకే. మీ రోల్ మోడల్ ఎవరు? హ్మ్. నాకు రోల్ మోడల్ అని పర్టిక్యులర్‌గా ఎవరు లేరు. ఓకే. బట్ నేను ఇన్‌స్పిరేషన్ అయితే తీసుకుంటాను. చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్‌ల నుంచి ఓకే. ఇన్‌స్పిరేషన్ అయితే తీసుకుంటా యాక్టింగ్ పరంగా. ఓకే. సో, అలా చాలా నేను సీరీస్ కానివ్వండి, హీరోస్ గానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, నేను చాలా చూసి యాక్టింగ్‌లో ఇంప్రూవైజ్ చేసుకునేవి చాలా ఉన్నాయి. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ 'ఫ్రెండ్స్' ఒక సీరీస్ ఉంది. ఓకే. సో, ఆ సీరీస్ మొత్తం 10 సీజన్స్ కంప్లీట్ చేసేలోపు ఓకే. యాక్టింగ్ ఇంత నేచురల్‌గా కూడా చెయ్యొచ్చు హ్మ్. అని నాకు ఫీల్ అయ్యాను నేను. అలాగే చిన్నప్పుడు 'బాలికా వధు' అని ఒకటొచ్చేది 'చిన్నారి పెళ్లి కూతురు' తెలుగులో. అవును. ఆ! ఆ సీరియల్‌లో అప్పట్లోనే ఇప్పుడు నేను యాక్టింగ్‌లో ఉన్నాను గాబట్టి నేను గమనిస్తున్నా. అప్పుడంత తెలీదు. ఇప్పుడు యాక్టింగ్‌లో ఉండి నేను ఆ ఎపిసోడ్స్ చూస్తే అప్పట్లోనే వాళ్ళు కళ్ళతో మాట్లాడుకునే అంత యాక్టింగ్ చేశారు. అవును. సో, అవన్నీ చూస్తే ఓకే. వి హావ్ టు డూ లైక్ థిస్. ఇలా ఉండాలి కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉండాలి అని
చిరంజీవి గారి దగ్గర నుంచి. ఆయన అయితే నాకు ఇప్పటికీ అర్థం మీ కాదు. ఫేవరెట్ హీరో ఎవరు? ఇప్పుడా? ఆ, ఇప్పుడైతే రామ్ పోతినేని. రామ్ పోతినేని. హ్మ్. రియల్లీ? యా. ఎందుకని? ఏమో తెలీదు. దేవదాస్ చూసాక ఫస్ట్ బాగా కరెక్ట్ అయిపోయినా? చూడంగా రామ్, వావ్ రామ్, అదే స్వాతి మహేష్ అలా నేను రామ్ 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 అని. ఎప్పుడైనా మీట్ అయ్యారా? అవ్వలేదండి. చాలా సార్లు ట్రై చేశాను. ఆయనతో ఒక మూవీ కూడా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అరే ఆ, ఖచ్చితంగా shit అనుకున్నా. మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుద్ది అదే అనుకుంటా నాకు తెలిసి. అది రామ్ గారి పక్కన అట్లీస్ట్ ఒక ఇలా నుంచున్నా చాలు. ఏమో హీరోయిన్ క్యారెక్టరే వస్తుందేమో ఖచ్చితంగా. హీరోయిన్ వద్దులే, బట్ ఒక క్యూట్ అంటే క్యారెక్టర్ చేయాలి. హీరోయిన్ గా చేయాలని మీకు లేదా ఏంటి? హీరోయిన్ అంటే నా నేను ఇండస్ట్రీలోకి వచ్చాక లైక్ కొన్ని ఫేజెస్ ఇవన్నీ చూసాక నాకంటూ కొన్ని లైన్స్ ఉన్నాయి. సో అవి నేను క్రాస్ అవ్వకూడదని పెట్టుకున్నాను. అది మా పేరెంట్స్ చెప్పింది ఏం లేదు. దే ఆర్ నాట్ లైక్ నువ్వు ఇలా చేయకూడదు అని, వాళ్ళకి అలా ఏం లేదు. బట్ నాకున్నాయి రిస్ట్రిక్షన్స్. సో నాకు హీరోయిన్ గా అంటే వాళ్ళు చాలా యాక్టింగ్ చెయ్యాలి. అవును. డాన్స్ లో కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ అండ్ హగ్స్ కానివ్వండి, ఇలా ఇప్పుడు మూవీస్ మీకు తెలుసు కదా ఎలా అవును. ఉన్నాయి. సో అలా అంత ఓపెన్ గా నేను చేయలేను. పర్టికులర్ డ్రెస్సెస్ నేను వేసుకోలేను. ఓకే. సో హీరోయిన్ గా చెయ్యాలంటే ఒక నేను చెయ్యగలిగే క్యారెక్టర్ అంటే ఈ సీన్స్ అన్ని మూవీ మొత్తంలో నేను ఈ క్యారెక్టర్ చేయగలను హీరోయిన్ గా అని అనుకుంటే నేను అది చేస్తా కంపల్సరీ ఓకే. హీరోయిన్ గా. ఒకవేళ అవకాశం వస్తే ఏం చేస్తారు? ఏ నాకు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే నేను చేయను, ఒక పెద్ద హీరో పక్కన చేయవలసిన అవకాశం వస్తే మీకు ఇలా ఉంటే నేను క్యారెక్టర్ చేయనంటారా, చేస్తారా? లేదు, నేను చెయ్యలేను. ఎంత పెద్ద హీరో అయినా కూడా నేను అడుగుతాను, వేరే క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి కానీ ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యలేను. ఓకే. ఎంత పెద్ద హీరో అయినా కూడా నేను ఓకే. చెయ్యలేను. బట్ రామ్ పక్కన మాత్రం చెయ్యాలి. ఖచ్చితంగా అయితే చేస్తారు, అవకాశం అయితే ఖచ్చితంగా అది వస్తే. చేయకపోయినా అట్లీస్ట్ కలవాలి. ఈ ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో ఇంకా ఇంకా మూవీస్ కానివ్వండి, ఇంకా సీరియల్స్ కానివ్వండి, ఇంకా వెబ్ సిరీస్, మీరు చేసిన వెబ్ సిరీస్ ఏమైనా ఉన్నాయా? రీసెంట్ గా అయితే మోహన కళ్యాణ్ మొగుడు చేశాను. సో నాకు రీసెంట్ ప్రాజెక్ట్స్ లో, యూట్యూబ్ ప్రాజెక్ట్స్ లో మోస్ట్ ఫేవరెట్ చెప్పుకోవచ్చు అది. ఎందుకంటే ఐ డోంట్ నో వై, బట్ చాలా కనెక్ట్ అయ్యాను దానికి నేను. ఆ ఓకే. మ్యూజిక్ పరంగా కానివ్వండి, నేను నిన్న కూడా షూట్ లో ఉండి వాళ్ళు మొత్తం ఎపిసోడ్స్ అన్ని ఆ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ అన్ని కలిపి మూవీ లాగా రిలీజ్ చేసామన్నప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఆ మ్యూజిక్ మొత్తం విన్నాను. ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఓకే. సో రీసెంట్ ఫేవరెట్ అది. ఇంకొక రీసెంట్ విషయం, వెబ్ సిరీస్ అది. మీరు మ్యూజిక్ వినడమే కాదు బాగా పాడతారని కూడా విన్నాం అనమాట. లేదు లేదు, ఎవరు చెప్పారు? అమ్మో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండింగ్ లో మనకి చాలా సాంగ్స్ వస్తున్నాయి కదా, మీరు ఎక్కువగా విన్న సాంగ్ ఏంటి? ఇప్పుడు నేను అంటే నేను రీసెంట్ గా కొత్త సాంగ్స్ కంటే కూడా నేను ఒకవేళ పాత సాంగ్స్ మీరు ఎక్కువగా వినే సాంగ్ ఏంటి? ఇప్పుడు లూప్ లో అయితే సప్త సాగర దాంచేల్లో సాంగ్ నడుస్తుంది. అదొక్కటే నడుస్తుంది ఓకే. నా మైండ్. ఓల్డ్ మూవీస్ లో మీరు విన్న సాంగ్స్ ఏంటి? చాలా ఉన్నాయి. ఒక సాంగ్ మాటే రాని చిన్నదాని. ఒకసారి లిటిల్ బిట్ ఏదన్నా చిన్న లేదు నాకు మొత్తం ఎగిరిపోతుంది. మీరు అనుకున్నది కొంచెం జస్ట్ సింపుల్ గా పాడండి. అమ్మో, మీలో ఈ టాలెంట్ కూడా బయట తెలియాలి కదా, అంటే డాన్స్ అంటే వద్దు, నేను ఈ కోణం నేను చూపించదలుచుకోలేదు. ఏ ట్రైన్ ని పెంచుకోదలుచుకోలేదు. అంటే ఇప్పుడు మీలో మీరు ఎప్పుడైనా పాడుకుని ఉంటారు కదా? ఆబ్వియస్ గా పాడతా నేను. ఖచ్చితంగా పాడతారు, ప్రతి మనిషి కూడా పాడుకుంటాడు అనమాట. ఓకేనా? సో అలానే ఇప్పుడు చిన్న లిటిల్ బిట్, ఒక చిన్న పల్లవి అంటారు కదా. ఓకే. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అంతే. దీనికి మించొద్దు. వాయిస్ చాలా బాగుంది, మీ వాయిస్ కూడా చాలా బాగుంది అనమాట. అంటే ఎక్కువ ఇప్పుడు జగదాత్రిలో చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఫ్రెండ్స్ మధ్యలో గానీ ఎప్పుడైనా పాడారా ఇలా? ఎప్పుడైనా? ఆబ్వియస్ గా అంటే ఏడిపించడానికి పాడతా నేను. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర సున్నితంగా చాలా నాజుగా పాడాను. అలా ఉండదు, మీరు ఎలా ఉంటారో అలా ఉండాలి, అదే కావాలి. వాళ్ళని ఇరిటేట్ చేయడానికి పాడతాను అనమాట నేను. అంటే ఇంకా వాళ్ళ దగ్గర వయ్యారాలు పోతూ ఉంటాను, యాటిట్యూడ్ చూపించినట్టు చేస్తాను, ఫన్నీగా ఇంకా ఎంజాయ్ చేస్తుంటాను. ఓకే. మీకు సెట్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు అంటారు?
బెస్ట్ అంటే నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు నా సెట్‌లో. ఓకే. బట్ మేము అందరం మాట్లాడుకుంటాం. అందరూ కాకుండా మామూలుగా ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉంటారు కదా! చాలా మంచిగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ హ్మ్. ఓకే. అంటే ఈ సీరియల్ నేను చేయబట్టి అంటే దగ్గర దగ్గర ఫస్ట్ నేను అడగడంగానే మీరు మైండ్‌లో ఆలోచిస్తున్నారనమాట. ఆ! ఏంటంటే నేను వీళ్ళ అలా పేరు చెప్తే లేదు ఆళ్ళేమనుకుంటారు? లేదు. అలా ఏం లేదు. ఎవరు అలా అనుకోరు. బట్ ఓకే. చెప్పాలంటే ఇది నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. అది రీసెంట్ అంటే లైక్ 9 మంత్స్ అయి ఉంటది. అవును. అండ్ నా ఏజ్ వాళ్ళంటూ ఎవరు లేరు. నేను అందరితో మాట్లాడేది. ఎక్కువ మాట్లాడేది మాత్రం రాగమాధురి అక్క అని ఉన్నారు. హ్మ్. ఆవిడతో మాట్లాడతాను. ఆవిడ చాలా పెద్దవారు. బట్ నా ఏజ్ లానే ఉంటారనమాట. ఓకే. నడుచుకుంటారు. బట్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ యాస్ ఎ సిస్టర్ కనెక్షన్ అయిపోయింది. షీ ఈస్ మై రియల్ లైక్ వాళ్ళ దగ్గరకొచ్చేస్తే కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి అన్నంత బాండ్ అయితే 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిలో' హీరోయిన్ ఓకే. గౌతమి అండ్ సిస్టర్ క్యారెక్టర్ శ్వేత. ఓకే. వీళ్ళిద్దరితో నాకు చాలా లైక్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అన్నమాట. ఓకే. సో, సూపర్. అలా ఏర్పడింది ఇంకా షూట్స్‌లో. ఇంకా షూటింగ్స్‌లో కాకుండా బయట ఫ్రెండ్ మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బయట భవాని అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే మా ఇద్దరితో ఉంటూనే ఉంటది. అండ్ తేజ వీళ్ళందరూ. హ్మ్. సో, అయితే మీరు అంటే మీ డాన్స్ అయితే మేము తక్కువ చూడడం అనమాట. డాన్స్‌లో అయితే బాగా చేస్తానని చిన్నప్పటి నుంచి డాన్స్ అన్నారు గదా! ఆ! డాన్స్ ఇప్పుడు సీరియల్ అంటే డాన్స్ పెర్ఫార్మన్స్ చూపించలేము. హ్మ్. ఒకవేళ మీకు చేసే సందర్భం వచ్చినప్పుడు చేసారా ఎప్పుడైనా? చేశాను. సీరియల్స్‌లో మొన్న రీసెంట్‌గా 'జగదాత్రిలో' కూడా చేయమంటే ఈవెంట్స్ చేశాను. జరుగుతుంటాయి కదా! ఫెస్టివల్ ఈవెంట్స్ ఆ! సీరియల్స్‌లో చేస్తా. అందులో చేసారా అయితే? హ్మ్. ఓకే. చేశాను. హ్మ్. సో, ఇలా వెళ్తున్న క్రమంలో ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఆబ్వియస్‌గా అందరూ ఫేస్ చేస్తారు. ఎవ్వరు ఫేస్ చేయరని ఉండదు. ఆ! బట్ మరీ పీక్స్‌లో అయితే ఫేస్ చేయలేదు. హ్మ్. బట్ అది వస్తుంది అనే ఒక గ్రహించాను. గ్రహించడం అనేది ఉంటుంది గదా! సో, అది అక్కడికే కట్ చేసేదాన్ని. ఏదన్నా వస్తుంది నెగెటివ్‌గా మన దగ్గరికి అన్నటప్పుడు మాత్రం కట్ చేసేదాన్ని. బట్ ఆబ్వియస్‌గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి హ్మ్. ఇండస్ట్రీలో గూడా. అంటే ఇప్పుడు మీరు 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ అయిన దగ్గర నుంచి యాక్టింగ్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ముందుకు వెళ్తున్నారు కదా! హ్మ్. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? సజెషన్స్ అంటే నేను అంటే పేషెన్స్‌గా ఉండాలండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడొచ్చే వాళ్ళకి ఎలా అంటే వెయిటింగ్ ఇప్పుడు మీరిందాక అన్నట్టు వెయిటింగ్ ఎక్కువుంటుందంటున్నారు గదా! అవును. వెయిటింగ్ ఉంటది. బట్ మన టైమ్ వచ్చినప్పుడు మనం ప్రూవ్ జేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేనేం చెప్తానంటే పేషెన్సీ. వస్తది పేరు. హ్మ్. బట్ తొందరగా వచ్చే పేరు ఎక్కువ రోజులు నిలవదు. ఓకే. ఎంత మెల్లిగా కష్టపడుతూ ఎంత ముందుకెళ్తుంటే మనకంత బాగా ఆ పేరు ఒక పేరొస్తది. ఓకే. బట్ అలాగే వర్క్ కూడా వస్తది. అవును. అలాగే వర్క్ నడుస్తూ ఉంటది. హ్మ్. మనం యాటిట్యూడ్ చూపించుకుంటూ హడావిడి పడి ఏది రావట్లేదు, నేను చేయలేను, నేను దీనికంటే కష్టపడలేను అంటే హ్మ్. ఇంకా అది కష్టం. ఓకే. సూపర్. అయితే 'జగద్దాత్రిలో' మీ ఫేవరెట్ డైలాగ్ ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు? ఫేవరెట్ డైలాగ్స్ అంటూ ఏం లేవు. అన్ని ఎక్స్‌ప్రెషన్సేనా? ఎక్స్‌ప్రెషన్సే. ఆ! మోస్ట్ ఆఫ్ ది యాక్చువల్లీ నాకు సీరియల్స్‌కొచ్చాక ఫేవరెట్ జోనర్ ఏదైపోయిందంటే కామిక్ నెగెటివ్ అంటారు గదా! ఓకే. అమాయకురాలుగా ఆహ్, ఇంకా కో కోపిష్టిగా ఇలాంటివి నచ్చుతున్నాయి. ఓకే. సో, నేను ప్రిఫరెన్స్ కూడా నెగెటివ్ ఉండాలి, కామిక్ ఉండాలి అండ్ అమాయకురాల్లా ఉండాలి. అన్ని జోనర్స్ కలిపి ఒకటిస్తున్నారు ఈ మధ్యన. ఓకే. ఫస్ట్ నెగెటివ్ ఇచ్చారు. ప్యూర్ నెగెటివ్ ఇచ్చారు హ్మ్. క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత 'సూర్యకాంతం' నుంచి నాకు ఆ జోనర్ చాలా నచ్చింది. ఓకే. ఓకే. దీంట్లో మన అన్నీ పలుకుతున్న ఎక్స్‌ప్రెషన్స్. సో, వై నాట్ ఈ క్యారెక్టర్స్ ట్రై చేద్దాము అన్నట్టుగా నేను కామిక్, అమాయకురాలు, నెగెటివ్ ఈ 3 మిక్స్ చేసి ఓకే. కొడుతున్నా. అయితే ఇప్పుడు 'జగద్దాత్రి' సీరియల్ మిమ్మల్ని కొంతమంది ఫాలో అవుతుంటారు. మీ హ్మ్. సీరియల్‌ని చూస్తూ ఉంటారు. హ్మ్. అలానే మీరెవరినైనా ఎక్కువ చూసే సీరియల్ గాని ఏదన్నా ఉందా? లేదండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఏ సీరియల్స్ అంత చూడట్లేదు. టైం లేక లేకపోతే ఏంటి అని? టైం అని గాదు. ఆహ్, అంటే, అంటే అంతే హ్మ్. ఇంకా. ఒకసారి మనం ఒకటి మొదలు పెట్టామంటే అది అవ్వగొడుతూ ఉండాలి. హ్మ్. ఈరోజు ఎపిసోడ్ చూడలేదంటే టెన్షన్ వచ్చేస్తది కదా! ఓకే. సో, మనం చేసుకుంటూ చూడాలి అంటే అవ్వదు. పైగా అంత చేస్తూ ఉంటాం గాబట్టి, అమ్మో! ఇప్పుడు చేసిందే గాక చూడాలి గూడానా అని గూడా అనిపిస్తూ ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు మూవీస్‌లో మనం మీరు చెప్తున్నట్టు 'రామ్ పోతినేని' గారి పక్కన చేయడం హ్మ్. అంటే ఇష్టం. ఇట్లా సీరియల్స్‌లో గూడా అలా ఫేవరెట్ ఎవరన్నా ఉన్నారా మీకు?
సీరియల్స్‌లో అలా ఏం లేదు. అంటే నేను అంత సీరియల్స్ చూడలేదు చిన్నప్పుడు. చూసాను ఓకే. 'మొగల్ రేకులు' ఇవన్నీ చూసాను. ఓకే. బట్ నాకంత గుర్తులేరు యాక్టర్స్. బట్ చాలా మంది సీనియర్ యాక్టర్స్ తెలుసు సీరియల్స్‌లో గూడా. ఓకే. అంటే వీళ్ళ పక్కన చెయ్యాలి కంపల్సరీ అని ఏం లేదు. చేస్తే మాత్రం సీనియర్ యాక్టర్స్ పక్కన సీరియల్స్‌లో గూడా నేను లక్కీగానే భావిస్తాను. ఓకే. హ్మ్. ఇంకా ఈ జర్నీ అంతా ఇలా వెళ్తుంది కదా! ఇంకా మూవీస్ వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ తగ్గ చేస్తానన్నారు. హ్మ్. ఇంకా ఇది కాకుండా అదర్‌వైజ్ ఇంకేమన్నా చేయాలని అనుకుంటున్నారా? ఏమైనా? యాక్టింగ్ గాకుండానా? ఆ! లేదు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకా ఇదే. హ్మ్. ఓకే. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా యాక్టింగ్, యాక్టింగ్, అంతే. యాక్టింగ్. సో, దీనమ్మ జీవితం అని మీకు ఎలాంటి సందర్భంలో అనిపిస్తాయి? చీదిన జీవితమనా? ఆ! కోవిడ్ అప్పుడు అనిపించింది. కోవిడ్ అప్పుడు. అంటే ఆల్మోస్ట్ ఇంకా సెట్ అయిపోతున్నాము. లైఫ్ సెటిల్ అయిపోయింది అని అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. కోవిడ్ వచ్చింది. ఓకే. అంతా క్లోజ్ అయిపోయింది. షూటింగ్ సందర్భంలో ఎప్పుడైనా అనిపించిందా? లేదు. ఎప్పుడూ అలా అనిపించలేదా? అనిపించలేదు. ఓకే. అంటే షూటింగ్ అప్పుడంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. హ్మ్. మాక్సిమం. అవును. సో, నాకు పర్టిక్యులర్ ఏదన్నా హెల్త్ బాగా ప్రాబ్లమ్ వచ్చేసింది అని అనిపించినప్పుడు మాత్రం అనిపించింది. ఓకే. అంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల మనం ఇక్కడ కాన్సంట్రేట్ చేయలేకపోతాం. అవును. అప్పుడు ఒక గిల్ట్ ఏముండిపోతదంటే, అరే! నేను నా 100% ఇవ్వలేదే అక్కడ. అది ఎలా వస్తుందో, ఇప్పుడు ఇవ్వలేకపోతే ఎలా అనేది ఒకటి నడుస్తూ ఉంటది. హ్మ్. సో, ఆ టైమ్స్‌లో కొంచెం అనిపిస్తది. ఓకే. ఏదైనా మూవీ గాని, సీరియల్ గాని మీరు చూసిన సందర్భంలో అరే! ఈ క్యారెక్టర్ నేను చేసుంటే బాగుండేమో. ఇలాంటి క్యారెక్టర్ నాకొస్తే బాగుండేమో అన్నదేదైనా ఉందా మీకు? ఆహ్, అలా చాలా ఉన్నాయి మూవీస్. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చెప్పండి ఏదైనా? అంటే నాకొక మూవీ వచ్చింది యాక్చువల్‌గా. నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆ ఓకే. మూవీలో నాకు హీరోయిన్ సిస్టర్ రోల్ వచ్చింది ఆపర్చునిటీ. చాలా పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద హీరో, చాలా పెద్ద ప్రొడక్షన్. సో, ఆ మూవీ వచ్చినప్పుడు నేనెళ్ళాను ఆఫీస్‌కి పిలిచినప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు, లుక్స్ చూసారు. డైరెక్టరే వచ్చి చూసారు. నేనే షాక్ అయ్యా. వావ్! హి ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ డైరెక్టర్ అని చెప్పి. ఆహ్, లుక్స్ చూసారు, అన్నీ చేసారు. మనం ఔట్‌డోర్ ఎళ్ళాల్సొస్తుంది. ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాల్సొస్తుంది. అలాగే ఔట్‌డోర్ ఎళ్ళాల్సొస్తుంది. మీరు అన్నీ అరేంజ్ చేసుకుంటారా అంటే, నేను ఓకే అని చెప్పాను. తర్వాత ఓకేనండి. మాకు ఓకే. మేము చెప్తాము అన్నారు. హ్మ్. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. హ్మ్. తర్వాత ఇంక కాల్ లేదు. నాకు గుర్తొచ్చినప్పుడు నేను మెసేజ్ పెట్టాను హ్మ్. డైరెక్టర్‌కి. ఆయన కొన్ని రోజులు ఆగిందండి అన్నారు. యాక్చువల్‌గా ఆగినట్టుంది. ఓకే. తర్వాత నేను ఒకరోజు థియేటర్‌కెళ్ళాను. ఏదో సమ్ మూవీకి. ఎళ్ళిన అనుకోకుండా ఎళ్లారా? అనుకోకుండా అంటే మూవీకెళ్ళాను మామూలుగా. హ్మ్. మూవీకెళ్తే మనకి మూవీస్ మధ్యలో ట్రైలర్స్ ఏస్తూ ఉంటారు గదా! ఏశారు. ఏసినప్పుడు ఆ డైరెక్టర్ నాకు చెప్పిన కథ అక్కడ ట్రైలర్ పడింది. నేను షాక్ అయిపోయా. ఏంటి? ఈ క్యారెక్టరే కదా నన్నడిగింది. నాకు చెప్పనే లేదే. అంటే అదే. కొన్ని పెద్ద ప్రొడక్షన్స్‌లో పెద్ద అవును. హీరోస్ పక్కన పెద్ద డైరెక్టర్స్ చేస్తున్నప్పుడు మనకి చెప్పరు. ఎవరు చేస్తున్నారు ఇందులో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అవును. ఇదేం చెప్పరు. ఏ ప్రొడక్షన్ అనేది చెప్పరు. అవును. సో, నాకు తెలియలేదు. ఓకే. మూవీ మంచి క్యారెక్టర్. సో, ఆపర్చునిటీని ఎందుకు వదులుకోవాలి? డైరెక్టర్ నా ఎదురుంగా ఉన్నారు గాబట్టి చేసేద్దాంలే అని అనుకున్నాను. హ్మ్. తీరా చూస్తే అది స్క్రీన్ మీద ట్రైలర్ వచ్చింది. ఏంటి అని చెప్పి నేను తర్వాత ఆ మూవీ కోసం ఎళ్తే నాకర్థమైంది అది చాలా లెంతీ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్. హ్మ్. నాకు సెట్ అయ్యే క్యారెక్టర్. అందుకే అప్పుడు ఓకే అనుకున్నారు. నేను అడిగాను తర్వాత, "ఏంటండి ఇదే మూవీ గదా!" అని చెప్పి డైరెక్టర్‌కి కాల్ చేసి అడిగాను. "ఏంటి చెప్పలేదు నాకు కనీసం అలా ఏంటి?" అట్‌లీస్ట్ ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇన్ఫార్మ్ చేయలేదు. మనమేమో ఆశలు పెట్టుకొని ఉంటాం. ఆ! అంటే ఆయన లేదండి హీరోయిన్ పక్కన మీరు డామినేట్ చేస్తున్నారు హీరోయిన్‌ని కలర్ వైస్‌గా అంతా. సో, డైరెక్టర్ గారు వద్దనుకున్నారు అన్నారు. హ్మ్. తర్వాత నేను హీరోయిన్ జూసా. నేనేం డామినేట్ చేయడానికి అని జెప్పి. అప్పుడు అది ఓకే. కొంచెం డామినేషన్ ఉంటది. ఓకే. అంటే తనంత